హలో ఫ్రెండ్స్, మొన్న కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ అటాక్ అనేది చాలా బాధాకరం. అయితే మనకు తెలిసిందే, దీనికి ఇండియన్ గవర్నమెంట్ రెస్పాన్స్ చాలా ధీటుగానే ఉంది. ఈసారి మోడీ గవర్నమెంట్ క్యాబినెట్ టోటల్గా 5 డిసిషన్స్ తీసుకుంది. ఆ డిసిషన్స్ అనేవి పాకిస్తాన్ని చాలా అంటే చాలా ఇంపాక్ట్ చేస్తాయి. అయితే పాకిస్తాన్ కూడా వాళ్ళేం తక్కువని కాకుండా వాళ్ళ సైడ్ నుంచి కూడా కొన్ని అనౌన్స్మెంట్ చేశారు. అవేంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అసలు ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఫ్యూచర్ రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న కీ డెసిషన్స్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ది క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) ఈ బాడీ కొన్ని కీ డెసిషన్స్ తీసుకుంది. అందులో మొదటిది ద ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్. మనకు తెలిసిందే, ఇండియా ఇంకా పాకిస్తాన్ ఈ రెండింటికి ఇండస్ రివర్ అనేది కామన్. మనకి ఇండస్ రివర్ టిబెట్లో ఒరిజినేట్ అవుతుంది. ఇండస్ వాటర్ ట్రీటీ సెప్టెంబర్ 19, 1960లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన జవహర్లాల్ నెహ్రూ ఇంకా పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయిన ఆయూబ్ ఖాన్ వీళ్ళిద్దరు సైన్ చేశారు. అయితే ఈ ట్రీటీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, ఇండస్ వాటర్ సిస్టమ్ అనేది టోటల్గా 6 రివర్స్తో ఇంక్లూడ్ అయి ఉంటుంది. వాటిని ఈస్టర్న్ రివర్స్ ఇంకా వెస్టర్న్ రివర్స్ అంటారు. ఈస్టర్న్ రివర్స్లో మనకి రవి, బియాస్, సట్లెజ్, ఇంకా వెస్టర్న్ రివర్స్లో ఇండస్, జేలం, చెనాబ్, ఇలా మొత్తం 6 నదులు కలిపి ఇండస్ రివర్ అంటారు. అయితే మనకి ఈస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో రవి, బియాస్, సట్లెజ్, వీటిపైన పూర్తి హక్కు మన ఇండియాకు ఉంటుంది. దాని కంప్లీట్ యూసేజ్ ఇండియాకు వదిలేశారు. ఇంకా ఈ వెస్టర్న్ రివర్స్ ఏవైతే ఇండస్, జేలం, చెనాబ్ ఇవి ఉన్నాయో వీటి అథారిటీ కంప్లీట్లీ పాకిస్తాన్కి ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనకి ఇండస్, జేలం, చెనాబ్ పైన ఏ యూసేజ్ ఉన్నా సరే అది కేవలం డొమెస్టిక్ పర్పస్ కోసమే వాడుకోవాలి. వాటిలో మనము ఏ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టడానికి కానీ ఈ ట్రీటీ ఒప్పుకోదు. అలా అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు సైన్ చేశారు. ఈ ట్రీటీకి మధ్యవర్తిత్వం చేసింది వరల్డ్ బ్యాంక్. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ ట్రీటీలో మనకంటే పాకిస్తాన్కి ఎక్కువ లాభం ఉంది. ఎందుకంటే ఈ ఇండస్ రివర్ సిస్టమ్ అనేది చాలా పెద్దది. ఏవైతే వెస్టర్న్ రివర్స్ పాకిస్తాన్కి ఇచ్చామో వాటి నుంచి ఆల్మోస్ట్ 80% ఫ్లో పాకిస్తాన్కే వెళ్తుంది. జస్ట్ 20% మాత్రమే మనం యూజ్ చేసుకోవడానికి ఈ ట్రీటీ అనుమతిస్తుంది. అంతకుమించి మనం ఏది వాడుకోవాలన్నా సరే ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. ఏదైతే సింధు కమిషన్ అని ఏర్పాటు చేశారో ఆ సింధు కమిషనే డిసైడ్ చేస్తుంది ఏ దేశాలు ఎంత వాడుకోవాలని. ఇప్పుడు ఈ ట్రీటీ నుంచి మనం ఎగ్జిట్ అవుతే మనకే లాభం. ఎందుకంటే మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ఇంకా మల్టీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఈ నదుల పైన కట్టొచ్చు. కానీ ఇండియన్ గవర్నమెంట్ టెంపరీ సస్పెన్షన్ మాత్రమే చెప్పింది. అంటే ఈ కమిషన్ని పర్మనెంట్గా క్యాన్సిల్ చేయలేదు. ఇప్పటికిప్పుడు ఇండస్లో ఫ్లో అవుతున్న రివర్ని ఆపాలంటే కూడా మన దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా లేదు. ఈవెన్ డ్యామ్స్ బిల్డ్ చేయాలన్నా సరే చాలా టైం పడుతుంది. మరి మనకు డౌట్ వస్తుంది, ఈ ట్రీటీ ఇప్పుడు సస్పెండ్ చేసినా ఎలాగో పాకిస్తాన్కే లాభం కదా అని. కానీ అలా కాదు. ఈ ట్రీటీ ప్రకారం ఇంకొన్ని కీ ఆబ్జెక్టివ్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే, మనం ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ ఇయర్ పాకిస్తాన్కి డేటా పంపుతాం అన్నమాట. మనం ఈ రివర్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ యూస్ చేసుకుంటున్నామని. ఇప్పుడు అలాంటి డీటెయిల్స్ ఏవి పాకిస్తాన్కి సెండ్ చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా పాకిస్తాన్ నుంచి ఎవ్రీ ఇయర్ కొంతమంది అఫీషియల్స్ వచ్చి ఈ ఇండస్ రివర్ సిస్టమ్ని పరిశీలిస్తారు. ఇక్కడ మనం ఏమైనా ప్రాజెక్ట్స్ కడుతున్నామా లేదా అని తెలుసుకోవడానికి. ఇప్పుడు వాళ్ళు కూడా మన కంట్రీలోకి అలౌ లేదనమాట. ఇది నిజంగా పాకిస్తాన్కి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ఇంకా సింధ్ ఈ 2 ప్రొవిన్సెస్కి ఈ ఇండస్ ఒక లైఫ్ లైన్ లాంటిది. ఆల్మోస్ట్ 24 అంటే పాకిస్తాన్ పాపులేషన్ మొత్తం ఈ ఇండస్ రివర్ సిస్టమ్ పైన డిపెండ్ అయింది. మనం కనుక ఈ ఇండస్ నది పైన ఇప్పుడు ప్రాజెక్ట్స్ కానీ ఏవైనా కానీ ఫ్యూచర్లో కట్టామంటే అది ఖచ్చితంగా పాకిస్తాన్కి ఒక లాస్. వాళ్ళు డ్రౌట్తో ఎండిపోవాల్సిందే. పాకిస్తాన్లో మనలాగే జీడిపి ఆల్మోస్ట్ 23% అగ్రికల్చర్ పైన డిపెండ్ అయింది. వాళ్ళకి ఇండస్ నుంచి వచ్చే నీళ్ళే జీవనాధారం. చూడాలి పాకిస్తాన్ దీనికి ఎలా రెస్పాండ్ అవుతుందో. ఇంకా సెకండ్ మ్యాటర్ వచ్చేసి సార్క్ వీసా ఎక్సెంప్షన్. మనకి సార్క్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఒక వీసా ఎక్సెంప్షన్ స్కీమ్ అని పెట్టారు. అదేంటంటే, కొంతమంది డిగ్నిటరీస్ ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్, జడ్జెస్ ఇంకా హయ్యర్ అఫీషియల్ పొజిషన్స్లో ఉంటారో వాళ్ళకి సార్క్ వీసా ఎక్సెంప్షన్ స్కీమ్ అనేది ఉండేది. అంటే వాళ్ళు ఏ సార్క్ కంట్రీస్కి వెళ్ళాల్సినా సరే వీసా అప్లై చేయకుండా ఒక సింపుల్ ట్రావెల్ డాక్యుమెంట్తో వాళ్ళు ఈ సార్క్ కంట్రీస్ని విజిట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇండియా అదన్నీ క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు ఎవరైతే ఈ వీసా పైన వచ్చారో వాళ్ళని 48 అవర్స్లో ఇండియా వదిలి వెళ్ళిపోమని ఆదేశించింది. అటారీ వాఘా బార్డర్ క్లోజర్. మనకి ఇండియా పాకిస్తాన్ ఆల్మోస్ట్ 3000కి పైనే ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఏదైతే ఈ అటారీ వాఘా బార్డర్ ఉందో ఇదొక్కటే మనకున్న ల్యాండ్ ట్రేడ్ రూట్. ఇప్పుడు ఇండియా పర్మనెంట్గా అటారీ వాఘా బార్డర్ని క్లోజ్ చేస్తున్నామని అనౌన్స్ చేసింది. ఇది నిజంగా పెద్ద లాస్ అని చెప్పాలి పాకిస్తాన్కి. ఎందుకంటే మన ఇండియా నుంచి ఎన్నో ఎక్స్పోర్ట్స్ ఈ ల్యాండ్ రూట్ ద్వారానే వెళ్తాయి. ఈ బార్డర్ క్లోజ్ చేసిన తర్వాత ఎంతో లాస్ ఉంటుంది
బోత్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పైన. కంప్లీట్ బ్యాన్ ఆన్ పాకిస్తానీ వీసాస్, అంటే పాకిస్తాన్ నేషనలిస్ట్ ఎవరికి ఇండియా వీసా ఇవ్వమని మన ఇండియా తెగేసి చెప్పింది. దీనివల్ల ఎవరు ఇండియాకి రావాలన్నా సరే పాకిస్తాన్ నుండి ఆప్షన్ ఇప్పుడు లేదు. సో దీనికి ధీటైన సమాధానం పాకిస్తాన్ కూడా ఇచ్చింది. అవేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. మన ఇండియా ఏవైతే కీ డెసిషన్స్ అనౌన్స్ చేసిందో దానికి నెక్స్ట్ డే అంటే నిన్న పాకిస్తాన్ కూడా వాళ్ళ సైడ్ నుంచి కొన్ని అనౌన్స్మెంట్ చేసింది. అందులో మొదటిది సార్క్ వీసా ఎక్సెంప్షన్ ఫర్ ఇండియన్ నేషనల్స్. ఏదైతే మనం చెప్పామో సేమ్ పాకిస్తాన్ కూడా అదే డెసిషన్ తీసుకుంది, మన ఇండియన్స్ ఎవరికి పాకిస్తాన్ వీసాలు ఇవ్వమని. వాళ్ళు ఇచ్చినా సరే మన దేశం నుంచి ఎలాగో టూరిస్టులు వెళ్ళారనుకోండి, అది వేరే విషయం. సో పాకిస్తాన్ ఆ డెసిషన్ అనౌన్స్ చేసింది. అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక అగ్రిమెంట్ షిమ్లా అగ్రిమెంట్. అది మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు అలాగే అప్పటి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయిన భుట్టో గారు 1972లో ఈ షిమ్లా అగ్రిమెంట్ సైన్ చేశారు. ఏంటి షిమ్లా అగ్రిమెంట్ ఒకసారి చూద్దాం. అయితే 1971లో మనకు బంగ్లాదేశ్ లిబరేట్ అయిందని తెలుసు పాకిస్తాన్ నుండి. అయితే 1971 వార్లో ఇండియా కూడా ఇన్వాల్వ్ అయింది. ఇండియా ఇన్వాల్వ్ అయ్యి ఆ బంగ్లాదేశ్ని లిబరేట్ చేయడానికి హెల్ప్ చేసింది. అయితే 1972లో బోత్ కంట్రీస్ ఈ షిమ్లా అగ్రిమెంట్ సైన్ చేశాయి. ఈ కీ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఈ అగ్రిమెంట్లో బోత్ కంట్రీస్ కశ్మీర్ ఇష్యూని ఇంటర్నల్గా రిజాల్వ్ చేసుకోవాలి. అంటే బయట పార్టీస్ని ఎవరు ఇంక్లూడ్ అవ్వకుండా కశ్మీర్ ఇష్యూని వాళ్ళే రిజాల్వ్ చేసుకోవాలి. అంతేకాకుండా ఈ 1971 వార్ తర్వాత ఇండో పాక్ రిలేషన్స్ అనేవి బాగా దెబ్బతిన్నాయి. అసలు పీస్ అనేది లేకుండా పోయింది ఇరు కంట్రీస్ మధ్య. ఈ షిమ్లా అగ్రిమెంట్ ఆ పీస్ని రీస్టోర్ చేయాలని ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకుంది. దాని తర్వాత మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి మనకి ఏదైతే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ ఉందో ఇండియా పాకిస్తాన్ మధ్యలో అది స్టాండ్ బై, అంటే ఇప్పుడు ఎక్కడైతే ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉందో అక్కడే ఉంటాము, ఎవరు కానీ ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ని ఆల్టర్ చేయమని ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ఆ షిమ్లా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసింది. దీనివల్ల కూడా ఇండియాకే బెనిఫిట్ అని చెప్పాలి నా ఉద్దేశంలో. ఎందుకంటే ఒకవేళ ఈ షిమ్లా అగ్రిమెంట్ కనుక రద్దు చేస్తే లైన్ ఆఫ్ కంట్రోల్ని ఆల్టర్ చేయొచ్చు, ఇండియాకే బెనిఫిట్ అని చెప్పాలి. ఎందుకంటే లైన్ ఆఫ్ కంట్రోల్ని ఆల్టర్ చేయడం అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం తప్పదు. సో మనం పాకిస్తాన్తో యుద్ధం చేసి ఏదైతే మనకి ఇల్లీగల్గా ఆక్యుపై చేశారో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని అది ఇండియాలో మర్జ్ చేసేయచ్చు. మన ఇండియన్ ఎయిర్లైన్స్ ఏవి పాకిస్తాన్ భూభాగం పైనుంచి వెళ్ళొద్దని ఒక ఆంక్ష విధించింది పాకిస్తాన్. దీనివల్ల ఇండియాకి కొంచెం నష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఇండియా నుంచి యూరోప్ కానీ యూఎస్ కానీ వెళ్ళాలంటే పాకిస్తాన్ ల్యాండ్ పై నుంచే వెళ్తాయి ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్లైట్. అయితే ఇప్పుడు ఈ డెసిషన్ వల్ల ఫ్లైట్స్ ఆల్టర్నేట్ రూట్ తీసుకోవాలి. అది ఈదర్ ఆఫ్ఘనిస్తాన్ పై నుంచి అయినా లేకపోతే అరేబియన్ సీ పై నుంచి అయినా వెళ్ళాలి. దీనివల్ల ఫ్లైట్ టైం యూరోపియన్ కంట్రీస్కి ఒక 2 hours, అలాగే యూఎస్కి చేరుకోవాలంటే ఒక 3 hours అడిషనల్గా పడతాయి. అంతేకాకుండా ఎయిర్ టారిఫ్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే కొన్ని ఎయిర్లైన్స్ అయిన ఎయిర్ ఇండియా, ఇండిగో వాళ్ళు ఎన్నో ఫ్లైట్స్ రీస్కెడ్యూల్ చేస్తామని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు పహల్గామ్ అటాక్లో మాకు అసలు ఏ రూల్ లేదని చెప్తుంది. ఒకవేళ ఏ రూల్ కనుక లేకపోతే వాళ్ళు ఎందుకు ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారని ఒక ఓపెన్ క్వశ్చన్. ఈవెన్ యుఎస్ మీడియా కూడా అదే క్వశ్చన్ చేసింది. ఇవాళ ఒక ఇంటర్వ్యూలో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే ఒక యుఎస్ ప్రెస్ రిపోర్టర్కి, మీరు టెర్రరిస్ట్కి ఫండింగ్ చేస్తున్నారు ఎప్పటి నుంచో అని ఆ రిపోర్టర్ క్వశ్చన్ వేస్తే ఎస్ మేము గత 30 ఏళ్ళుగా యుఎస్కి ఆ టెర్రరిజంతోనే హెల్ప్ చేశామని అఫీషియల్గా ఒప్పుకుంది. ఏదేమైనా ఈసారి పాకిస్తాన్కి గట్టిగానే సమాధానం ఇవ్వాలి. అది యుద్ధంతోనా లేకపోతే ఇలా డిప్లొమాటిక్ ప్రెజర్తోనా ఇంటర్నేషనల్ ప్రెజర్తోనా ఎలా గవర్నమెంట్ కీ డెసిషన్ తీసుకున్నా అన్ని పార్టీస్ దానికి సపోర్ట్ చేసి నేషన్ ఫస్ట్ అనే ప్రిన్సిపల్ని అప్హోల్డ్ చేయాలి. మన కంట్రీ పరువు ఇతర దేశాల ముందు కాపాడాలనేది నా ఉద్దేశం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి.